బ్యాంబో చికెన్ అంటే ఇలా కలుస్తారు అన్నమాట, వెదురు బొంగుల్లో కాలుస్తారు. అందరూ బ్యాంబో చికెన్ అంటే ఏదో అనుకుంటారండి, చాలా నీట్గా కలుపుతున్నారు అన్నమాట. అసలు ఏ విధంగా ఉందో చూడండి, ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను నేను. మసాలా చికెన్ మసాలా అండి, అది కూడా సొంతంగా తయారు చేసుకుంటాను నేను. మెంతకి కొద్దిగా మెంతకి వేస్తాను. ఎవరన్నా ఎలా చెప్తారు మనకైతే ఎలాగనమ్మా. ఇవన్నీ కలిపేసుకుని మనకి అన్ని కలిపేసి గొట్టలు దేని దాన్ని విడివిడి వేసేస్తాను. ఓకే. కుక్ అయిన తర్వాత లోపల అలా ఉంటుందా? ఓకే. బిర్యానీ అంతా లోపల కలిపేస్తారు అన్నమాట. కలిపి ఇలా పెడతాం. ఇలా మొత్తం అన్ని కలిపేసి రైస్ అన్నీ వేసి అలా పెడతారన్నమాట. పచ్చి రైస్ మొత్తం ఇలా కలిపి పెట్టేస్తాను. అది కుక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడొచ్చు. యాక్చువల్గా రంప వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మళ్ళీ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ ఏదో ఉంది. మెయిన్ మారేడుమిల్లి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువ ఉంటుందేమో. చూద్దాం, వెళ్దాం మారేడుమిల్లి వెళ్ళి అక్కడ ఫైనల్ లొకేషన్ అక్కడ ఎలా ఉందో చూద్దాం. మ్యాక్సిమం ఆల్రెడీ లైటింగ్ కూడా తక్కువైపోయింది, ఆ టైంకి వెళ్తామో లేదో చూడొచ్చు మనం. ఇక్కడ కొండల మధ్యలో చెరువులు చాలా ఉన్నాయండి, ఒకసారి చూడొచ్చు పైన వెళ్ళేదారిలో. భలే ఉంది ఇక్కడ లొకేషన్ చూడండి ఒకసారి. అటువైపు ఇటువైపు కొండలో మంచి ప్లేస్ అన్నమాట, అద్భుతం అన్నమాట ఈ ప్లేస్. చూడండి ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది, అసలు కొండల మధ్యలో లోయల్లా ఉన్నదన్నమాట. ఇటు కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంది. మార్నింగ్ నుంచి తిరిగి ఎనర్జీ కూడా అయిపోయింది. ఏదేమైనా ఈ లొకేషన్ చూసేప్పటికి ఎక్కలేని ఉత్సాహం అంతా వస్తుంది. చూడొచ్చు ఈ లొకేషన్ కూడా. ఇదంతా మారేడుమిల్లి లొకేషన్స్ అన్నమాట, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఏం తినడానికి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా. ఇలా అందరూ ఫోటో షూట్ చేసుకుంటారు ఇలాగా. అందరూ మారేడుమిల్లి అనడానికి కారణం ఇదేనండి, ఎందుకంటే కూల్ క్లైమేట్ కూల్ అయిపోయింది చూడొచ్చు. అసలు అద్భుతం మాట ఈ లొకేషన్ వచ్చి. యాక్చువల్గా పుష్ప మూవీ కూడా ఇక్కడే తీశారట. పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఇక్కడే తీశారన్నమాట. ఎందుకంటే ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి. ఇవన్నీ కొండలే, పెద్ద పెద్ద కొండలు. అందరూ మారేడుమిల్లి అంటే ఏముంటుంది ఏంట్రా బాబు అనుకున్నాను, కానీ వెళ్ళే లొకేషన్ మాత్రం ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, అవి వర్ణించలేం కానీ చాలా బాగుంది. ప్రస్తుతం మారేడుమిల్లి వెళ్తున్నాం కదా, మారేడుమిల్లి వెళ్తుంటే ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి సంతలో మనకు తెలియని ధాన్యాలు, ఇవన్నీ పేర్లు తెలియదు కదా మనకి, చాలా అమ్ముతున్నారు అన్నమాట. ఇవి ఏంటో తెలుసుకుందామని అడగడం జరిగింది. చాలా తక్కువ రేటుగా అమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడుగుదా. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు సీతమ్మ. ఎవరి నుంచి వచ్చారు? చింతూరు నుండి. చింతూరు. మీ చింతూరులో ఇవన్నీ దొరుకుతాయి ఎక్కువగా? చింతూరు దొరుకుతాయి. అందరు పండిస్తారా? అందరు పండిస్తా. ఇక్కడ సంత జరుగుతుందండి, ఒక ఏరియాకి వచ్చాం. ఇది పిప్ప పువ్వు అంట. ఇది ఎలాగమ్మా రేటు? ఈ డొక్కు 50 రూపాయలట. మనకు దొరకదు పిప్ప పువ్వు, తీగా ఉంటుంది. ఇది చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను నేను. ఇదేమంటారమ్మా? ఇదే సాంబియ్యం అంట. ఇది ఎంత మరి తవ్వ? ఇది 100 అంట తవ్వ. ఏది? ఈ డొక్క అయితే 100 రూపాయలు. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది ఏందో అలసందాలంట. ఇది ఎంత రేటు? ఈ తవ్వచ్చు 100. ఏంటమ్మా ఇవి? అలసందాలే. ఇది ఎంత? 100. ఇది కూడా
ఈ మినుములు మనకు తెలుసు, మన ఏరియాలో దొరుకుతాయి. కానీ ఈ జొన్నలు జొన్నలు ఎంతమ్మా? అవి కూడా డొక్కు లెక్కే, డొక్కు అందే. డొక్కు వందేనంట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఏంటో బొబ్బర్లు, బొబ్బర్లు అంట. ఇవేమో తీమిరాలు, ఇవి కూడా వందేనమ్మా. ఇలా వందే. ఇది తీమిరాలు ఇవి. తీమిరలా, అలా 150 ఇలా వందండి. ఇది 100 అంట. ఇవి అది కూడా ఈ డొక్కు వందే. ఇది ఏంటమ్మా పేరేంటి? ఇవి కూడా అలసందలే. అలసందలే. ఇవి కూడా ఇవి 100. ఈ కందులండి, ఈ కందులు, ఈ కేసర్లు. ఇవి పెసర్లు, ఇవన్నీ 100. ఏ డొక్కైనా 100. ఈజీగా తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు వీళ్ళందరూ. 100 అంట. ఇలా వందే. అమ్మ చింతపండు ఎంత? కేజీ 150. కేజీ 150. తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఏమేమి తెచ్చారమ్మా మీరు? పెసలు, మినుములు, బొబ్బర్లు, ఇప్ప పువ్వు, జొన్నలు, చింతపండు తెచ్చాము. విప్ప పువ్వు, ఇప్ప పువ్వు, అలసెలు ఏవో చెప్తున్నారు కొన్ని. ఇవన్నీ ఏ పేర్లు చెప్పారు కూడా? కందులు అయ్యి. కందులు. ఇవి అవి కూడా అలసందలే. ఓకే, అలసందలు. ఇప్పుడు చెప్పారు కదా, చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏ డొక్కైనా 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారు పాటు. చూడండి, ఇలా 200. అలా ఇలా 100. తవ్వు 100లకి. కేజీ 200. ఈ తవ్వు వచ్చి 100 రూపాయలండి. చూసారు కదా, ఇక్కడ ఎక్కువగా సంతలు జరుగుతుంటాయి. సంతల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైనా చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే ఒకసారి విజిట్ చేయండి. ఈ ధాన్యాలన్నీ తక్కువగా లభిస్తాయని చూపించడానికి. ఇంకా ముందుకెళ్ళినా ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల లొకేషన్ కానీ, ఇక్కడ గిరిజనులు కానీ, ఆదివాసులు కానీ, చుట్టుపక్కల లొకేషన్ కానీ ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. చోడవరం సంత అండి ఇదంతా. చూడొచ్చు, చాలా ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. చాలా ధాన్యాలు ఉన్నాయి ఇక్కడైతే. చోడవరం సంతలో మనకు తెలియని ధాన్యాలు కనిపిస్తున్నాయండి. చూడొచ్చు, మన సైడ్ ఇటువంటివి ఉండవన్నమాట. సంతల్లో కూడా అమ్మరు. ప్రస్తుతం ఇవి చాలా దూరాల నుంచి పట్టుకొస్తారట. ఇందాక చూపించాను కదా, అటువంటి ధాన్యాలు అన్నమాట. అమ్మ ఇవి ఏంటమ్మా? ఇవి రాజమాల ఎంత ఉంటాయమ్మ రేట్ వచ్చి? తవ్వచ్చు 150. ఇవేంటి? ఇవి ఎంత పడతాయమ్మా? ఓకే ఓకే. ఈ తవ్వ వచ్చి 100 రూపాయలు. చిన్న తవ్వ అయితే 50 రూపాయలా? ఓకే. ఇలా చింతపండు దగ్గర నుంచి అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఎక్కడి నుంచి తెస్తారో మరి వీళ్ళందరూ? ఎక్కడి నుంచి? చింతూరు నుంచి తెస్తారంట. చింతూరు వెళ్దాం, వీలైతే అక్కడ ఆ ఊర్లో ఎలా పండిస్తారో కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది అసలు ఇది వర్ణించాలంటే వర్ణించమాట. ఈ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఆ మధ్యలోకి వెళ్ళి సరదాగా ఫోటో షూట్స్ తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇది నా చిన్నప్పటి నుంచి ఇలాగ ఉన్నట్టుంది. ఇక్కడ అసలు ఇది కూడా చూడండి, ఈ పక్కన కూడా అక్కడ అసలు భలే ఉంది ఈ లొకేషన్ వచ్చి. కొంత దూరం వచ్చాము. ఇక్కడ లొకేషన్ చూడండి, ఆ మొత్తం చెరువులే. ఆ చెరువు మధ్యలోనే చాలా వృక్షాలు కూడా ఎండిపోయినట్టు ఉన్నాయి. భలే ఉంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. చెరువు మధ్యలో అలా ఉన్నాయి. పైన కొండల నుంచి వచ్చిన వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుంది. తాడి చెట్లన్నీ ఆ వాటర్లో ఎలా ఏర్పడ్డాయి. ఇక్కడ డ్యామ్ ఒకటి కట్టినట్టున్నారు. కొండల నుంచి వచ్చిన వాటర్ అంతా స్టోరేజ్ చేస్తున్నారు వాటికి. ఇక్కడ ఇది మంచి లొకేషన్ అన్నమాట. ఇది ఎక్సలెంట్. అక్కడ చెరువులు మధ్యలో తాడి చెట్లు ఇలా అయిపోయినాయి చూడండి, భలే ఉన్నాయి కదా. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది. మారేడుమిల్లి వెళ్ళి దారి మధ్యలో లొకేషన్ చూస్తే అద్భుతం అన్నమాట. చూసారు కదా, కొండల్లోంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ ఒక చెరువులో ఏర్పడింది. చాలా అంటే చాలా బాగుంది. మధ్య మధ్యలో పెద్ద పెద్ద తాడి చెట్లు అన్నీ అలా మూళ్ళ మారిపోయి చాలా బాగుంది ఇక్కడ లొకేషను. ఓవరాల్గా ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూపిస్తానండి ఒకసారి. ఎటు చూసిన కొండలే, అద్భుతం అన్నమాట ఈ లొకేషన్. ఇక్కడ చెట్లు చూడండి, చాలా ఎత్తైన వృక్షాలు మాట. ఇవన్నీ బాగా చీకటి అయిపోయింది. మొత్తం లైటింగ్ ఉండగానే చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట.
చూసారు కదా క్లైమేట్ అంతా ఇలా ఉంటుందండి. మొత్తం అంతా ఈ ఏరియా ఇలా ఉంటుంది. పాపికొండ నేషనల్ పార్క్ అనే పార్క్ ఉందంట, చూడొచ్చు. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. రోడ్డు మాత్రం అద్భుతం అన్నమాట. ఈ మారేడుమిల్లి రోడ్డు మాత్రం చాలా బాగుందండి. చాలా చాలా బాగా నచ్చేసింది ఈ రోడ్ జర్నీ. ఇక్కడ మారేడుమిల్లి వెళ్తుంటే ఇక్కడ వాలి సుగ్రీవ వనమాలిక సంరక్షణ ప్రదేశం అని ఉంది, ప్లేస్ ఉంది. వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ ప్రదేశం మారేడుమిల్లి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏముంటాయో. ఇదే మారేడుమిల్లిలోని వాలి సుగ్రీవ వన సంరక్షణ ప్రదేశం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వనమూలికలు ఉంటాయంట. ఈ ఫారెస్ట్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే ఆ ప్రదేశంలో అంతా వనమూలికలు ఎక్కువగా దొరికే ప్లేస్ అన్నమాట. అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఎవరు లేరు. అవన్నీ వనమూలికలు ఉండే ప్రదేశమేనంట. చూడొచ్చు. అవకాశం ఉంటే ఎప్పుడైనా టైం ఉంటే ఆ లోపలికి వెళ్ళి ఏ వనమూలికలు ఉన్నాయి, అక్కడ మొక్కలు ఏమి ఉన్నాయని చూడొచ్చు. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళిన తర్వాత మారేడుమిల్లి చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ ఎక్కువగా వనమూలికలు ఉంటాయంట. అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు పూర్తిగా తెలుసుకుని చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. చాలా దూరం ప్రయాణించాం ఈ మారేడుమిల్లి వెళ్ళే జర్నీ. మార్నింగ్ అంతా తిరిగి అలసిపోయామాట. సమ్మర్లో అయ్యో బాబోయ్ అనిపించింది. ఇక్కడ మాత్రం క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది, బాగుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, రోడ్డు మాత్రం అదిరిపోయింది. సరదాగా ఉంటుంది అన్నమాట. వర్షాకాలంలో వస్తే బాగుంటుందండి జర్నీ. వింటర్ సీజన్ కూడా పర్వాలేదు. చూద్దాం. ఇంకా ముందుకెళ్ళినప్పుడు క్లైమేట్ అయితే కూల్ అవుతుందంట. ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్స్ అయితే చూడొచ్చు. మాత్రం చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. బాగుంది. ఈ వెదర్కి ఇప్పుడు కొంచెం బాగుంది. అసలు లొకేషన్స్ అయితే చూడండి. అటువైపు ఇటువైపు కొండ ప్రాంతాలు. ఇదంతా మారేడుమిల్లి సెంటర్ అన్నమాట. మనం ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఏ రూమ్ కావాలితే ఆ రూమే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్టే చేయొచ్చు మీరు. తక్కువ రేటుకే లభిస్తాయట. చింతూరు అయితే 52 కిలోమీటర్లు, భద్రాచలం 105, ఆకుమామిడి కోట 26. లెఫ్ట్. ఇక్కడ బ్యాంబో చికెన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయంట మరి ఇక్కడ సెంటర్లో. అమ్మ వాటర్ ఫాల్స్కి ఇటు వెళ్ళాలి. ఇప్పుడు ఏముండవా, క్లోజ్ చేస్తారా? ఇది బ్యాంబో చికెన్ ఎక్కడ దొరుకుతుందమ్మా? ఓకే. ఇది మారేడుమిల్లి సెంటర్ అన్నమాట. ఇక్కడ కుండ బిర్యానీ ఫేమస్ అట. అలాగే బ్యాంబో చికెన్ కూడా ఉంటుంది. చాలా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడో అక్కడ బ్యాంబో చికెన్ చూద్దాం. ఫైనల్గా అయితే మారేడుమిల్లి వచ్చేసామండి. మారేడుమిల్లి వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఇక్కడ బ్యాంబో చికెన్ చాలా ఫేమస్ అన్నమాట. దీన్ని తినడానికి చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మనం కూడా ఒకసారి ఇక్కడ టేస్ట్ చూడొచ్చు. ఇక్కడ ఒక బ్యాంబో చికెన్ సెంటర్ ఉంది, దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక బ్యాంబో చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చాం. ఇది ఇక్కడ మేడం గారు ఉన్నారు, బ్యాంబో చికెన్ గురించి చెప్తారు కొన్ని విషయాలు మనకి. అమ్మా నమస్తే అండి. నమస్తే నాయన. మారేడుమిల్లి ఇప్పుడు పొద్దునుంచి అలసిపోయి. పర్లేదు. బ్యాంబో చికెన్ చాలా ఫేమస్ కదా మారేడుమిల్లి అంటేనే. చాలా చాలా ఫేమస్. ఎలా తయారు చేస్తారమ్మా ఇది? బొంగులో చికెన్ అంటారు తెలుగులో. బ్యాంబో చికెన్ ఎలా తయారు చేస్తారమ్మా ఇది? ఇక్కడ బ్యాంబో తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ బ్యాంబో అంటే వెదురుగేడ తెలుసు కదా అందరికీ. ఇది మధ్యలో హోల్ పెడతారు అన్నమాట. ఖాళీగా ఉంటుంది. ఇది ఉంటుందా?
ఇది ఖాళీగా ఉంటుంది. ఇలా ఉంటుందని ఇదిగో వెదురు బొంగిది, ఇది అంతా ఖాళీగా ఉంటుంది మధ్యలో. ఇందులో చికెన్ అన్నీ కలిపి తయారు చేస్తారన్నమాట. యాక్చువల్గా ఎలా తయారు చేస్తారని చూద్దాం. ఇక్కడ కాలుస్తున్నారు, ఒకసారి చూద్దాం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూడొచ్చు. ప్రజెంట్ అయితే కాలుస్తున్నారు. ఎంత ఇది? బ్యాంబూ చికెన్ అయితే 250 అండి. బిర్యానీ అయితే 350 రూపాయలు. ఓకే చికెన్ అయితే 3 తినొచ్చు. ఓకే. అయితే 2 తినొచ్చు ఫుల్గా. చికెన్ బిర్యానీ కూడా దీంట్లోనే తయారు చేస్తారా? బిర్యానీ కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో చికెన్ అలాగే బిర్యానీ కూడా తయారు చేస్తారట. ఇదిగోండి చికెన్, ఇదిగోండి చికెన్ ఇప్పుడే బయటికి తీస్తున్నారు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది చికెన్. ఇంకా కాలుతుందా? అంతేనా? అంతేనండి. రేట్ ఎంత ఇది? 250 అండి. 1/2 కేజీ వస్తుందంట 250. మీకైనా కలుతారండి ఎవరైనా? మేడం గారు అయితే ఇక్కడ తక్కువ రేటుకి ఇస్తారన్నమాట. తీసుకున్నానా? ఎంత చెప్పారు రేట్ ఇది? 250 అండి. 250. బిర్యానీ అయితే 350 అండి. బాగుంటుంది. ఉందా బిర్యానీ కూడా చూపిస్తారా? చూపిస్తాను. ఇదిగో కాళ్ళకి అక్కలేదండి. మీరు ఏమైనా కొనుక్కుంటే చెప్పండి, నొప్పుతాను. నాకు కావాలి ఇద్దరు కానీ ఇదిగోనండి, లాస్ట్లో. ఇదిగో బిర్యానీ అలా వస్తుంది. బిర్యానీ అయితే ఇలా వస్తుందంట, బ్యాంబూ బిర్యానీ. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. అదిరిపోద్ది. అదిరిపోతుంది. చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు. మాట్లాడతారు మీరు ఏదైనా? ఓకే. మెయిన్ ఫేమస్ ఏంటంటే ఈ బొంగులో చికెనే, బ్యాంబో చికెన్. మళ్ళీ వచ్చి ఏదైనా తీసుకోవచ్చు మనం. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అబ్బా, దేవుడు ఇలా తయారు చేయడం కొండలే అనిపించే విధంగా ఉందండి. అయ్యి బాబోయ్ ఎంత బాగుందో. మన కోనసీమలే ఎప్పుడు కొబ్బరి చెట్లు, సముద్రం, గోదావరి చూసి చూసి ఇక్కడికి వస్తే అబ్బా ఏదో తెలియని అనుభూతి. ఎక్సలెంట్ లొకేషన్స్. అసలు మైండ్ చాలా పీస్ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఇలాగే ఉంటుంది జర్నీ అంతానే. చూద్దాం. ఇక్కడ బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ అంట, ఇదో రిసార్ట్. ఇవన్నీ భలే ఉన్నాయండి. అసలు ఎంత పచ్చగా ఉందో చూడండి. సమ్మర్ అయినా కానీ భలే పచ్చ పచ్చగా కనిపిస్తుంది. భలే 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 ఉందండి. ఇవన్నీ పైన ఉండే వృక్షాలు. అక్కడక్కడ వాటర్ ఫాల్స్. ఈ రోడ్ జర్నీ చూస్తే మర్చిపోతుంది అన్నమాట, అంత బాగుంది. అసలు ఎంత అందంగా ఉందో చూడండి ప్రకృతి. దేవుడు ఎలా కనిపెట్టాడు రా బాబు, ఎలా తయారు చేశాడు బాబు, ఎలా తయారు చేశాడు అబ్బాయి ఈ అందాన్ని అనిపిస్తుంది. మొత్తం అంతా చీకటి ప్రదేశం. సౌండ్ వస్తుందండి, విజువల్స్ చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్స్? అడవుల నుంచి వస్తుంది సౌండ్. ఇక్కడ వెదురుకాయలు కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఎదురుకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది, చూడొచ్చు. ఏ వృక్షాలు కానీ భలే ఉన్నాయండి అన్నీ. ఇలా కూడా గ్రామం ఉన్నట్టుంది. సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, పర్యాటకులు వచ్చి ఉండడానికి వీలుగా ఉన్నాయి. చూడొచ్చు. ఇవన్నీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎక్కువ రిసార్ట్లు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇక్కడ పొట్టలు చూడండి, ఎంత పెద్ద పొట్టలు ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడ ఒక విలేజ్ ఉంది, చాలా బాగుంది ఈ విలేజ్ కూడా. ఇక్కడ ఈ మధ్య ఎక్కువగా ఈ ప్లేస్లన్నీ డెవలప్ అయిపోయినాయండి బాగానే. విలేజ్లో పీపుల్స్ ఇల్లు బంగాళపింకిళ్ళు ఎక్కువగా ఉంటాయి, అవి కూడా తక్కువ ఉంటాయి. ఒక గ్రూప్ అంతా ఒక చోట ఉంటారు. ఇవన్నీ బ్యాంబో చికెన్ అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ అన్నీ. ఈ సెంటర్ అంతా బ్యాంబో చికెనే. చూడండి ఏ విధంగా కాలుతున్నారు స్లోగా. అక్కడ భలే కాలుతున్నారు కదా. చాలామంది ఇలా కాలుస్తూ ఉంటారు అన్నమాట, చూడొచ్చు. మళ్ళీ వచ్చి టేస్ట్ చేద్దాం ఇక్కడ. దట్స్ ఇక్కడ వనవిహారి ఒక ఏరియా ఉంది, చూడొచ్చు. ఇవన్నీ రెస్టారెంట్లు మంచి భలే ఉన్నదండి ఇక్కడ. ఈ మారేడుమిల్లి రూమ్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. బొంగులో చికెన్స్ చాలా చోట్ల భలే కాలుస్తున్నారులే. బొంగులో చికెన్ ఇదంతా మారేడుమిల్లిలో స్టే చేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మారేడుమిల్లి సెంటర్లో మాత్రం చాలా రిసార్ట్స్ అయితే, చాలా రూమ్స్ అయితే, చాలా రెస్టారెంట్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ బొంగులో చికెను, అలాగే బ్యాంబో చికెను, బ్యాంబో పలావ్ కూడా అమ్ముతారట. మీకు అది కూడా చూపిస్తాను. కానీ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉండవచ్చు ఇక్కడ. అంటే నైట్ స్టే చేసి అదే ఈ ఫారెస్ట్లో జర్నీ చేయాలంటే నైట్ ఎక్కడ దుక్కుని స్టే చేయడం బెటరు. చూద్దాం, ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది. మీకు ఓన్లీ లొకేషన్స్ ఎంజాయ్ చేయడమే ఈ ఫారెస్ట్లో. బ్యాంబో చికెన్ తిందామని ఇక్కడ ఆగిద్దాం. ఎక్కడ బాగుంటుందో చూడాలి. ఇవన్నీ బ్యాంబో చికెనే. ఇది అవతల ఇక్కడ ఎక్కడ చూసినా కానీ బ్యాంబో చికెన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ కాలుస్తున్నారు, చూడొచ్చు. బిర్యానీ ఉందండి, చూసారు కదా. బ్యాంబో చికెన్ అంటే ఇలా కలుస్తారు అన్నమాట, వెదురు బొంగుల్లో కాలుస్తారు. మాకు ఒక బిర్యానీ తినే టైం పడుతుందా? ఎంత టైం? 15 నిమిషాలు అయితే పర్లేదు. ఏ విధంగా కాలుతున్నారో చూడొచ్చు, వరుసగా ఉన్నాయి. ఇందులో చికెన్ వేస్తారు, అలాగే బిర్యానీ వేస్తారు. లోపల కుక్ అయిన తర్వాత లోపల అలా ఉంటుందా? ఓకే. బిర్యానీ అంతా లోపల కలిపేస్తారు అన్నమాట. ఒకటి పెట్టేది ఏదైనా చూపించండి. ఇప్పుడే పెట్టేటప్పుడు మొత్తాన్ని కలిపి ఇలా పెడతాం. ఇలా మొత్తాన్ని కలిపేసి రైస్ అన్నీ వేసి అలా పెడతారన్నమాట. మొత్తం పచ్చి రైస్ మొత్తం ఇలా కలిపి పెట్టేస్తాను. అది కుక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది.
ఓకే, ప్రస్తుతం మనం కోనసీమ నుంచి మారేడుమిల్లి టూర్ చేస్తున్నాం కదండి. మారేడుమిల్లి వచ్చిన తర్వాత ఫేమస్ ఏంటంటే ఇక్కడ బ్యాంబో చికెన్ అనమాట. ఇక్కడికి వచ్చిన చాలామంది పర్యాటకులు తప్పకుండా బ్యాంబో చికెన్ తింటూ ఉంటారు. అలాగే బ్యాంబో చికెన్తో పాటు ఈ బ్యాంబోలోనే బిర్యానీ కూడా పెడతా ఉంటారు. చూడొచ్చు వరుసగా లైన్గా చాలా బ్యాంబోస్ అయితే ఇలా పెట్టారు. ఆల్రెడీ దీంట్లోనే బిర్యానీ సరుకులు అన్నీ కలిపేసి రైస్ అవి కలిపి పెట్టేస్తారన్నమాట. చికెన్ అయితే చికెన్ కలిపేసి దీంట్లో పెడతారు. తర్వాత ఈ నిప్పుల మీద కాలుస్తూ ఉంటారు. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ మారేడుమిల్లి టూర్ వస్తే కనుక తప్పకుండా తినాల్సిన ఫుడ్ ఐటమ్ ఏంటంటే ఈ బ్యాంబో చికెన్ అనమాట. మనం కూడా ఒకసారి తిందాం. 22 ఇయర్స్ నుంచి రన్ అవుతుందంట ఈ బ్యాంబో చికెన్ వచ్చి. చూద్దాం వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో మనం చూడొచ్చు. మన్యం వ్యూ పాయింట్ అంట ఒకటి చూడాల్సిన ప్లేస్ ఇక్కడ. అలాగే సోకులూరు వ్యూ పాయింట్ అంట. పామ్లేరు రేక్. ప్రజెంట్ అయితే వాటర్ ఎక్కడ లేదంటున్నారు. అలాగే గుడిసికి బొలేరో సౌకర్యం కూడా కలదు. క్యాంపింగ్ టెంట్, ఫైర్ క్యాంప్, భూపతిపాలెం ప్రాజెక్ట్, పుష్ప బ్రిడ్జ్ లొకేషన్ ఇవన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. బ్యాంబో చికెన్తో పాటు కుండ బిర్యానీ ఫేమస్ అట. మన రావులపాలెమే అనుకున్నాం కానీ మారేడుమిల్లిలో కూడా కుండ బిర్యానీ చాలా ఫేమస్ అట. అమ్మాజీ గారి బిర్యానీ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చూద్దాం. మారేడుమిల్లి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బ్యాంబో చికెన్ అనమాట. అందులోకి మారేడుమిల్లి వస్తే అమ్మాజీ గారి బ్యాంబో చికెన్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. 21 ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తారు. అసలు అమ్మాజీ గారితో కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడదాము. అమ్మ నమస్తే అండి. నమస్తే అండి. ఎవరిని అడిగినా కానీ మారేడుమిల్లి వస్తే అమ్మాజీ గారు బ్యాంబో చికెన్ గురించి చెప్తున్నారు. అసలు ఎంత ఫేమస్ అవడానికి కారణాలు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మీరు ఎలా తయారు చేస్తారు బ్యాంబో చికెన్ వచ్చి? బ్యాంబూ చికెన్ వచ్చి ముందు కడిగేసి శుభ్రంగా నీట్గా చేసుకుని పెట్టుకుంటామా. దాన్ని పక్కన పెట్టుకొని చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా జీడిపప్పు కూడా ఇక్కడ ఎవరు వేయరమ్మా. ఏమన్నా ఎత్తే మీ పక్కన కూర్చున్న ఆంటీ గారు నేనే ఎత్తాను తప్ప మారేడుమిల్లి అని ఎవరు వేయరు. ఓకే. అయితే ఇప్పుడు నేను కలిపేది బ్యాంబూ చికెన్ అలా కలుపుతాము. నేను కలిపేది ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ కలుపుతున్నాను. బిర్యానీ కలుపుతున్నాను. ఎలా కలుపుతారు చెప్తారా ఒకసారి? మసాలా చికెన్ ముందు కడిగేసుకొని మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకుంటానమ్మా. ఓకే, ఇలాగండి. తర్వాత బియ్యం కడిగేసుకొని బియ్యం 1-2 లోటాలు వేసుకుంటాము. దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పుదీనా. ఓకే అండి. ఆయిల్ గట్రా ఏమి వేయము. అలాగే టేస్ట్ సాల్ట్లు కూడా ఏమి వాడము. మా సొంత మసాలాలతోటి బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ ఇప్పుడు వచ్చి 22 సంవత్సరాల పైన అయిపోతుందన్న. ఈ రోజుకి మనల్ని ఎవరో పేరు పెట్టలేదు. ఈ మారేడుమిల్లి మొత్తం మీద ఎవరన్నా షేర్ పెడతారేమో కానీ నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ ఇస్తానమ్మా. ఓకే అండి. ఓకే అమ్మ, మీరు మా ఊరి జీడిపప్పు కూడా ఉపయోగించేస్తున్నారు దీంట్లో. మీ ఊరు బ్యాంబూ జీడిపప్పు ఉండడం వల్లే మా బ్యాంబూ బిర్యానీ కూడా ఫేమస్ అవుతుంది. ఓకే అండి. ఓకే, ఒకసారి చూపిస్తారా ఎలా ఉంటుందో మనకి? ఇప్పుడు ఇదంతా కలిపి బ్యాంబోలోకి బ్యాంబోలో వేయాలి. వేసిమంటారమ్మా? వేసి ఇంకా అంతేనమ్మా? ఇంకా అంతేనా? ఇది కలపడం చూపించు. ఏమేమి వేస్తున్నారు చూపించే. అమ్మాయి వేస్తుంది కారం అండి అది. చికెన్ బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చూపించు. ఆయిల్ గట్ట అయితే వేయనమ్మా, కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను నేను. చికెన్ మసాలా, చికెన్ మసాలా అండి అది కూడా. మసాలా నేను సొంతంగా ఇంట్లో ఆడుకున్న మసాలాలు అమ్మయ్యి అన్ని సొంతంగా తయారు చేసుకుంటాను నేను. భలే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది బిర్యానీ కలుపుతుంటే. మెంతకి అంటే ఇంతలా చేస్తారా అసలు మారేడుమిల్లి అని అనిపిస్తుంది మాట మీరు తయారు చేస్తుంటే. ఎవరన్నా ఎలా చేస్తారు మనకైతే ఎలాగనమ్మా, నేను బట్టి అన్ని చేసి చేస్తానమ్మా. ఓకే ఓకే, కొంచెం మీరు తయారు చేస్తుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అసలు ఇంతలా ఎంత తయారు చేస్తారా బ్యాంబో? చూస్తే గుమ్మగులు ఆడుతాం, మీరు తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూద్దరు కానీ చేసి బ్యాంబోలో పెడతాను. ఓకేనమ్మా. అందరూ బ్యాంబో చికెన్ అంటే ఏదో అనుకుంటారండి, చాలా నీట్గా కలుపుతున్నారు అనమాట. అసలు ఏ విధంగా ఉందో చూడండి. ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు బ్యాంబోస్ అయితే ఇచ్చారు మనకి, ఎలా వేస్తారో చూడాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని మనకి అన్నీ కలిపేసి గొట్టలు దేని దగ్గర విడివిడి వేసేస్తాను. ఓకే ఓకే.
ఇలా బ్యాంబోలోకి పేర్చు ఇవన్నీ. అన్నీ ముందు చికెన్ ఎన్ని వేస్తాను, ఎక్కడ వేసేస్తాను, తర్వాత రైస్ వేస్తాను. అసలు ఎంత నీట్గా పెడుతున్నారు చూడండి. అసలు ఈవిడ కలుపుతుంటే నాకు అమ్మాజీ గారి అభిమాని అయిపోయినాను. ఎవరో తెలియదు కానీ ఈ వీడియో చూసి ఇంతలా తయారు చేస్తారని. మీలాటలు ఎవరు వచ్చినా మా పిల్లమ్మ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ ఏపీ నుంచి 10 మంది వచ్చేలా ఉంటే చాలా నమ్మకం. అందుకంటే చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారండి. మన కోనసీమ గోదావరి జిల్లాలో అంటే ఎంతలా ఆప్యాయంగా ఉంటారా అని అనిపించింది. ఏదేమైనా కానీ మా దగ్గరికి వచ్చేటప్పుడు కస్టమర్లాగా వస్తున్నానా, వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ మా సొంత పిల్లలాగా వెళ్తారమ్మా. ఇప్పుడు దాకా మాకు అదే ఇది. మేము ఎన్నాళ్ళు వ్యాపారం చేసినా అలాగే ఉంటే చాలా నాకు, అందుకని మాకు ఏం అవసరం లేదు. నేను చాలా సార్లు చూసానమ్మా బ్యాంబో చికెన్. మీరు కలిపినట్టు ఇంత అలా చేరేమో చేరాం. వాటర్ కూడా బ్యాంబూలో వాటర్ ఇచ్చేస్తాను. ఏడు వాటర్ వేయాలమ్మా. ఫస్ట్ అమ్మాజీ బ్యాంబూ రెస్టారెంట్ మందనండి, తర్వాత ఆంటీ గారు పెట్టుకున్నారు. ఆవిడ నేను చిన్నప్పుడు స్నేహితులు కాదు కానీ మా మధ్యలో చాలా ఫ్రెండ్షిప్. అందుకని తను నేనేమన్నాను, నన్ను ఆవిడ ఏమనలేదు. అప్పుడు అమ్మాయిని తీసేసి అమ్మాజీని పెట్టుకున్నాను. ఓకే. చాలా మంది మహిళలకి ఇది ఒక జీవనోపాధి కింద ఉపయోగపడుతుందండి ఈ బ్యాంబో చికెన్ అనేది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా చాలా మంది దీని మీద ఆధారపడి ఉంటారన్నమాట. వాటర్ వేస్తున్నారు ఒకసారి దగ్గరికి వచ్చి. అంటే వేడి నీళ్ళు వేయాలన్నా ఇదేం లేదు కదన్నా, ఇక్కడ కొందరుగా కొద్దిగా బేగా అవుతుంది. కుక్ అవుతుందని మనం వేయడం లేదండి, మన చెల్లెలు వేసినా పర్వాలేదు. రైస్ దీంతో ఒకటి వేస్తానన్నా, ఒకటికి 1.5 వేస్తాను వాటర్. ఓకే. ఒక బిర్యానీ వచ్చి ఇద్దరికి సరిపోతుంది. ఇద్దరు సరిపోతుంది. ఇద్దరు సరిపోతుంది. ఇప్పుడు మేము బయట ఎప్పుడైనా మా ఇంటి దగ్గర చేసుకోవాలనుకో, వాటర్ ఎంత తీసుకోవాలంటారు? వాటర్ ఒకటికి ఈ లోటతో లోట రైస్ వేసుకుంటే లోటన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీ అంత ఇష్టం రాదనుకోండి, మేము ఇంటి దగ్గర తయారు చేస్తేనే నన్ను తీసుకెళ్ళిపోయినా వచ్చేయండి మా ఊరు అందరూ. అది అమ్మ ఇది ఇప్పుడు మీద కాల్చాలా? పొయ్యి మీద కట్టెల పెట్టాలి. అప్పుడు పావుగంట మన బ్యాంబో బిర్యానీ రెడీ. ఓకే. చూసారు కదా, 22 సంవత్సరాల నుంచి అమ్మాజీ గారు బ్యాంబో చికెన్ అంటే చాలా ఫేమస్ అంట. మారేడుమిల్లి వస్తే తప్పకుండా ఒకసారి అమ్మాజీ గారు ఈ బ్యాంబో చికెన్ అంటే టేస్ట్ ఉండే. నేను చాలా అంటే దగ్గరుండి చూశాను కాబట్టి అభిమాని అయిపోయాను. అంత నీట్గా బాగా చేస్తున్నారు అనమాట. టేస్ట్ అయితే ఫైనల్గా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మాజీ బ్యాంబో రెస్టారెంట్. ఫైనల్గా అయితే ఇప్పుడు నిప్పుల మీద కాలుస్తారండి మనం తయారు చేసిన బ్యాంబో. ఫైనల్గా అయితే బ్యాంబో చికెన్ అయిపోయిందండి కంప్లీట్. ఇప్పుడు ఓపెన్ బ్యాంబో బిర్యానీ కంప్లీట్ అయింది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడొచ్చు. అది దగ్గరికి తీయే. పర్లేదు.
ఫైనల్గా అయితే అమ్మాజీ గారు తయారు చేసిన బ్యాంబో బిర్యానీకి వచ్చేసిందండి. చాలా క్వాంటిటీ ఉందన్నమాట. వీళ్ళు ఈ బిర్యానీతో పాటు గ్రేవీ కూడా ఇస్తారండి, అలాగే పెరుగు చట్నీ కూడా ఇస్తారన్నమాట. ఎవరెవరు ఇంత అలాగా చాలా నీట్గా తయారు చేశారు. చూస్తే మళ్ళీ భలే స్మెల్ వస్తుందన్నమాట. చాలామంది తప్పకుండా ఇక్కడికి వస్తే అందరూ విజిట్ చేసే రెస్టారెంట్ అంటే ఈ అమ్మాజీ గారి రెస్టారెంట్ అనమాట. ఒకసారి ఫైనల్గా మన టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో చూడవచ్చు మనం. చాలా రోజులు అయిందండి బిర్యానీ, బ్యాంబో బిర్యానీ తిని. బాస్మతి రైస్ వేసారు వీళ్ళు. ముందు రైస్ తిందాం. భలే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా చూద్దాం. చాలా బాగుంది. ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతానికి వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయవలసిన బ్యాంబో చికెన్ అలాగే బ్యాంబో బిర్యానీ ఏంటంటే అమ్మాజీ గారు రెస్టారెంట్ అనమాట. తప్పకుండా విజిట్ చేయండి. ఓకే, పార్సల్ కూడా చేసి ఇచ్చేస్తారన్నమాట వీళ్ళు. ఇబ్బంది లేకుండా అగ్గిగా లేకుండా ఓకే.